వాళ్ళకి ఎఫ్ఐఆర్లు కట్టే అధికారం ఉండదు, వాళ్ళు ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు వేసే అధికారం ఉండదు. కాబట్టి మర్డర్లు ఇట్లాంటి వ్యవహారాల్లో వీళ్ళకి అప్పచెప్తారు. అట్లా అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత అతన్ని రెగ్యులర్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అయ్యా చేసింది నిజం, అతన్ని బాగా బెదిరేసారు పోలీసులు. బెదిరేసేస్తే నేను ఇప్పుడు కాదు ఏళ్ల తరబడి తీసుకున్నాను, భగవంతుడే నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను, నేను ఈ డాలర్లే కదా దాంతో ఆస్తులు కూడా కొనుక్కున్నాను నేను అన్నాడు. ఓపెన్ అయిపోయాడు. అప్పుడు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఈ లోపు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించారు పోలీసులు, పక్క రూమ్ లో ఉంచారు. ఇతను మాట్లాడిందంతా వాళ్ళు విన్నారు. ఇది మీ వాడు చేసిందని చెప్పారు. వెంటనే వాళ్ళు బోరుని ఏడిచేశారు. వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇలాంటి తిండా మేము తింది, దేవుణ్ణి దొంగతనం చేసిన తిండా, తప్పుడు తిండా, మా ఆయన ఏదో మంచి చేస్తున్నాడు అనుకున్నాం కానీ ఇట్లా కాదని వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు, మాకు అసలు అలాంటి దొంగ తిండి వద్దే వద్దు, మొత్తం ఆస్తి రాసి ఇచ్చేసేయండి, దేవుడికి తీసేసుకోండి, కానీ మా కుటుంబాన్ని వీధులు పాలు చేయొద్దు, పిల్లలు మమ్మల్ని దొంగలుగా చూస్తారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో దేవుడు సొమ్మే తిన్నాడు అంటే వాళ్ళ కుటుంబాన్ని వెలివేసినట్టే ఉంటది అన్నటువంటిది చెప్పుకొచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సైకలాజికల్ గా ప్రెషర్ ఫేస్ చేశారు. అప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు, లీగల్ ఫెటర్నిటీతో మాట్లాడారు. కొంతమంది న్యాయమూర్తులు వాళ్ళతో లింక్ లో ఉన్నారు, అప్పటికి న్యాయమూర్తులుగా